సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి స్త్రీలలో నుండి ఒకరు ప్రార్థించవలసిందిగా ప్రభునామమున తెలియచేయుచున్నాను. కృప సత్య సంపూర్ణ సర్వలోకం సూచించిన సృష్టికర్త ఆలోచనకర్త అద్భుతమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. అవునా తండ్రి, రాత్రి అంతా కాసి కాపాడి మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చడానికి నీకు స్తోత్రములైనా వేకున లేచిన ఇవ్వాలని చేరాం ప్రభా. ఎందు మిత్తమైతే ఇక్కడ చేరినాం ప్రభా. మాకు తెలియదు, మీకు తెలిసిన బాటం పోయిన శుక్రవారం అనుకునే శుక్రవారం వరకు మమ్మల్ని కాసి ఎంతగా శృతి చెల్లిస్తుండడం ప్రభా. మేము మట్టి వారం ఎగ్గుతలేని బిడ్డలం, పనికి మాలిన బిడ్డలం ప్రభా. ఇంతవరకు తంబూరతో సితారతో నేను స్తుతించి ఆరాధించాం ప్రభా. ఇప్పుడు అమ్మగారు వాక్యం వెళ్తుండగా అమ్మగారు ఏ వాక్యం ఎత్తుతుంటే ఆమె నోటు బుర్రగా ఊది మాకు ఎనిగేల జ్ఞానము గ్రహించుకున్న మనసు ప్రతి బిడ్డగా దయచేస్తామని యేసయ్య పేరిట ప్రార్థన సమర్పించి ఈ నియమంతో అడిగి ఏడుకుంటాను ప్రభా. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి దేని వలన బలము, దేని వలన బలము పొందుకుంటామో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చాలండి. దేని వలన బలము అంటే విశ్వాసము వలన బలము. విశ్వాసము ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందండి? విశ్వాసము ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యమును వినుట వలన. అంత మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి స్తుతించుట వలన కూడా విశ్వాసము కలుగుతుందండి. వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రాతకాల వేళలో దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిదండి. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. చాలామంది స్తుతి అంటే అర్థము తెలియలేనటువంటి స్థితిలో ఉంటున్నారండి. నీ స్థితి మారాలి అన్నా, నీ బ్రతుకు మారాలి అన్నా, నువ్వు రక్షింపబడాలి అన్నా స్తుతి ఎంతో ప్రాముఖ్యమండి. స్తుతి లేని ప్రార్థన, స్తుతి లేని విశ్వాసము, స్తుతి లేని క్రైస్తవుడు వ్యర్థుడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా విశ్వాసము వలన బలము పొందుతాము గనక దేవుని వాక్యమును మనము ఎంతగానో వినాలి అండి. అందుకోసమే ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాలంట, నిజముగా విశ్వసించాలంట. ఆయన వాగ్దానము చేసిన దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి. నిజంగా ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. నిజంగా మనమందరము కూడా బలము పొందే వారముగా ఉండాలి. ఎవరు అక్కడ బలమును పొందారు? ఒక్కసారి మన జీవితాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మరి నీవు విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. నిజంగా నీలో విశ్వాసము ఉందా?
నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే అవతలి కొండ యువతలికి తెప్పలాగా వేస్తానంటున్నాడండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అండి. విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగావు అనుకో, దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. నిజంగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే విశ్వాసము వలన మాత్రమే బలము పొందుకుంటాం. విశ్వాసము లేని జీవితము మృతము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. విశ్వాసము లేని క్రైస్తత్వము కూడా మృతమే అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనమందరము కూడా విశ్వాసము వలన బలము పొందేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ దేవుడిచ్చే విశ్వాస బలమును మనము పొందుకోవాలి అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. దేని వలన బలము కలుగుతూ ఉందంటే విశ్వాసము వలన మాత్రమే బలము కలుగుతూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది అనుకుంటారు బలం ఎక్కడి నుంచి, ఆహారం తింటే బలం వస్తుంది అంటున్నారు. నిజంగా బలమైన ఆహారం తింటే బలం వస్తుంది అంటారు. కాదండి, నువ్వు దేవుని వాక్యాన్ని వింటేనే బలము పొందుకుంటావు. దేవునిలో ఉంటేనే బలము పొందుకుంటావు. దేవుని వద్దకు వస్తేనే బలము పొందుకుంటావు. అందుకోసమే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అయితే మనమందరము కూడా దేవుని కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. నిజంగా రాత్రి చాలా గడిచిన తర్వాత తెల్లవారు వరకు ఒకరు దేవునితో పెనుగులాడారండి. ఎవరు? యాకోబు. ఎందుకు పెనుగులాడారు? ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించే తప్ప నేను నిన్ను పోనీయను అంటూ ఉన్నాడు. ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ అధ్యాయము 24వ వచనంలో మనకు చాలా చక్కగా కనపడుతుందండి. నిజంగా యాకోబు ఒకడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. ఎవరితో? దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు తెల్లవారు వరకు, రాత్రంతా. మరి నిజంగా ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయనే అంటున్నాడు. మరి నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నుండి వెళ్ళను ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా? నిజంగా విశ్వాసము లేదు గనుకనే ప్రార్థన జీవితము లేదండి. విశ్వాసము లేదు గనుకనే మరి నీలో స్తుతి లేదండి. విశ్వాసము లేదు గనుకనే దేవుని వాక్యము నువ్వు గుర్తించుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. నిజంగా మొట్టమొదటిగా మన జీవితాలను మనము సరిచేసుకునే వారంగా ఉండాలి. విశ్వాసము వలన మాత్రమే బలము పొందుకుంటాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ ప్రాతకాల వేళలో మనమందరము కూడా దేవుని, ప్రభువా నన్ను దృఢమైన విశ్వాసమును, దృఢమైనటువంటి నమ్మకములో, దృఢమైనటువంటి మరి ఆ యొక్క మరి విశ్వాసంలో నన్ను ఎదుగుటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. ఎందుకు అడగాలి? నువ్వు దేవునికి మరి దేవుని యొక్క బిడ్డవు గనక, దేవుని సొత్తువు గనక, దేవుని కుమారుడు కుమార్తెవు గనక దేవునికి అడగాలండి. కానీ చాలామంది దేవునికి ప్రార్థించలేని స్థితి, దేవుణ్ణి స్తుతించలేని స్థితి. ముసలమ్మ ముచ్చట్లనే చెప్తూ ఉంటాము, ముసలమ్మ ముచ్చట్లనే మరి వాటిని అనుసరిస్తూ నడుస్తూ ఉంటాం. కానీ మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుందండి కనుక, నీ విశ్వాసము వలనే నీకు బలము వస్తుంది కనుక మరి నీలో దృఢమైన విశ్వాసము, దృఢమైన నమ్మకము కలిగి నీవు నేను మనమందరము జీవించే వారముగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేని వలన బలము పొందుకుంటాము అంటే మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను
ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేని వలన మనకు బలము కలుగుతూ ఉందంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనకందరికి కూడా బలము కలుగుతుంది. క్రీస్తునందు ఉండుట ద్వారా బలము కలుగుతుంది. క్రీస్తునందు మనమందరము కూడా నిలిచే వారముగా ఉండాలి. అందుకోసమే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. దేవుడి యొక్క మహాశక్తిని పొందుకోవాలి. క్రీస్తునందు ఉంటేనే ఆ యొక్క బలమును పొందుకుంటాం. క్రీస్తునందు ఉన్నవారు, అవునా కదా? నిజంగా నువ్వు నూతన సృష్టిని పొందుకోవాలన్నా, నూతనమైన బలమును పొందుకోవాలన్నా క్రీస్తునందు ఉండేవారముగా ఉండాలి. నిజంగా క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి నీవు నేను బలవంతులముగా ఉండాలి. మీరు బలవంతులుగా ఉంటూ ఏంటిని ఎదిరించాలి? అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలండి. ఎదిరించుటకు శక్తివంతులగునట్లకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునే వారిగా ఉండాలి. మనమందరము కూడా శక్తివంతులమవునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరి దేని వలన బలము అంటే మరి క్రీస్తునందు ఉండుట ద్వారా బలమును పొందుకుంటాం. క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టిని పొందుకుంటావు. క్రీస్తునందు ఉన్న ఎడల నూతనమైన బలమును పొందుకుంటాం. నిజంగా నువ్వు క్రీస్తునందు ఉన్నావా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనం మాత్రం మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరుచునట్లుగా. చాలండి. దేని వలన బలము కలుగుతుందంటే ఆయన ఆత్మ వలన మాత్రమే బలము కలుగుతుందండి. నిజంగా ఆత్మ ఉందా లేదండి? మీకు ఉందా? ఖచ్చితంగా ప్రతి మానవునిలో ఆత్మ ఉంటుందండి. నిజంగా మనము దేవుడిచ్చిన ఆత్మను మనం పొందుకున్నాం. ఆయన ఆత్మ మనలో ఉంది కనుకనే మనమందరము కూడా బలవంతులం. నిజంగా ఆయన జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. కానీ జీవాత్మ అయ్యావు, కానీ జీవివైన నీలో దేవుని వాక్యము లేదండి. జీవివైన నీలో దేవుణ్ణి అనుసరించి నడచడము లేదండి. నిజంగా ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ప్రాతకాల వేళలో చాలామంది కూడా దేవుడిచ్చే బలమును పొందుకోలే దేవుని ఆత్మతో. అందుకోసమే మనము యోహాను సువార్తలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీలో ఆత్మ ఉందా? ఆత్మ ఉన్న నీవు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అంట. నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మాత్రమే ఆరాధించాలి. నిజంగా మనలో ఆత్మ ఉంది కానీ సత్యంను అనుసరించి నడచడము లేదండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నీవు నేను కూడా నూతన బలమును పొందుకోవాలంటే ఆత్మ వలన మాత్రమే నూతనమైన బలమును
పొందుకుంటాం. శరీర వలన బలాన్ని పొందుకోలేమండి. ఈ శరీర బలము కొంతసేపు బలంగా ఉంటాం, త్వరగా ఏదైనా పని చేస్తే త్వరగా అలసిపోతాం. కానీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలంట. అందుకోసమే ఆత్మకు కావలసిన ఆహారాన్ని అనుదినము మనం అందిస్తూనే ఉండాలంట. నిజంగా చాలామంది శరీరం కొరకు శరీర బలము పొందుకోవడకు ఏం చేస్తూ ఉంటారండి? 3 పూట్ల అన్నం తింటారండి కదా, 3 పూట్ల ఆహారాన్ని తీసుకుంటారు. ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నావా? నీ ఆత్మ బలంగా ఉండాలి, నీ ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుని వాక్యమును నువ్వు అందించే బిడగా ఉండాలి. నిజంగా ఆత్మల ఉంది గనక మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలండి. ఆరాధిస్తున్న ఆత్మ వలన మాత్రమే బలమును పొందుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకుందామండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. నిజంగా ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కుమారుడా క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేని వలన బలం అండి? దేని వలన బలం పొందుకుంటున్నాం? కృపచేత మాత్రమే బలము పొందుకుంటున్నాం. నిజంగా నువ్వు కృపచేత బలము పొందుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధానానికి వచ్చావు, దేవుని కృప లేకపోతే వ్యర్థం. ఆయన కృప లేనిదే నిమిషమైనను బ్రతకలేమండి. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే మనం ఏమైపోతామో గనక, ఆయన కృప చేత బలము పొందుకున్నావు గనక నీవు నేను కూడా ఆ బలం కలిగిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధానానికి వచ్చి కూడా దేవుని వాక్యం పైన దృష్టి నిలపకుండా ఏం చేస్తుంటామండి? అటు ఇటు చూస్తూ ఉంటామండి. నిజంగా ఒక్కసారి ఆ చంచలమైనటువంటి బుద్ధిని వదిలివేసుకోవాలండి. మనము కేవలము మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యము మీద మాత్రమే ఉంచాలండి. దేవుని సన్నిధానానికి వచ్చినాక, దేవుని మందిరంలోనికి వచ్చినాక దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి. మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యము మీద మాత్రమే కేంద్రీకృతం కావాలండి. మరి నీ దృష్టి ఎక్కడ ఉంది? నీ ఆలోచన ఎక్కడ ఉంది? నీ స్థితి ఏమిటి? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ చదువున లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నేను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల బలము పొందుకుంటాం. ఎప్పుడు? ఆయన కృపచేత మాత్రమే. ఆయన కృప లేకుంటే నిమిషమైన కూడా బ్రతకలేమండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. దేని వలన బలము మన టాపిక్ ఏంటి? దేని వలన బలం. అందుకోసమే వచ్చినాక మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యం మీదనే ఉండాలి. నిజంగా నిద్ర వస్తూ ఉంటుంది, చల్లగా ఉంది కనుక. కానీ వాటన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలండి. దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావు? దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి. దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావు? దేవుని వాక్యము వినడానికి. దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావు? దేవుడిచ్చే కృపను పొందుకోవడానికి. దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావు? దేవుడిచ్చే బలమును పొందుకోవడానికి. అయితే నువ్వేం చేస్తున్నావు? వాటన్నిటిని కూడా కోల్పోతున్నావు. ఎవరో చూడాలని వస్తున్నావు, ఎవరో చూడాలని పోతున్నావు. కానీ నీ జీవితంలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకోసమే మన టాపిక్ ఏంటండి? దేని వలన బలము. దేని వలన బలం పొందుకుంటాం? విశ్వాసము వలన మాత్రమే బలమును పొందుకుంటామండి. విశ్వాసము లేని జీవితము మృతము. క్రియలు లేని విశ్వాసము
మృతము. నిజంగా విశ్వాసని అంటున్నాడు కానీ క్రియలు లేవండి. దేవుని వాక్యాన్ని వినరండి, దేవుణ్ణి స్తుతించరండి, దేవుణ్ణి ఆరాధించరండి. మనుషుల మెప్పును కోరుకునే వారిగా ఉంటారు. నీకు మనుషుల మెప్పు కాదండి, దేవుని మెప్పు కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. నిజంగా క్రియలు లేని విశ్వాసము మృతం. మృతము అనగా చచ్చిన దానితో సమానమండి. నిజంగా నీలో క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అనేది జ్ఞాపకం. రెండోది, దేని వలన బలం పొందుకుంటావు? క్రీస్తునందు ఉండుట ద్వారా. క్రీస్తునందు మహాశక్తిని బట్టి నువ్వు బలము పొందుకుంటావు. క్రీస్తునందు ఉన్న వారికి నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్న వారిని దేవుడు బలపరుస్తానంటున్నాడు. నిజంగా నువ్వు క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తులో నిలిచి ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే బిడగా ఉండాలి. మూడోదిగా, దేని వలన బలము అంటే కృపచేత మాత్రమే బలమును పొందుకుంటాము. ఆత్మ వలన మాత్రమే బలము పొందుకుంటాం. ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ, సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగే విశ్వాసులముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు జయన్నయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ తలలో ఉంచితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా తండ్రి, కాశీ కాపాడినవు తండ్రి. రాత్రి మంచి నిద్ర దయచేసినవు తండ్రి. పగులు మంచి పనుల తోడు నడిపించమని నమ్ముతున్నాం తండ్రి. సయా స్వస్థము స్వస్థము. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, నువ్వేనైనా నువ్వే కాపాడినండి యేసయ్యా. కుటుంబంలో సంఘం బిడ్డల్ని అందరినీ దీవించి కాసి కాపాడమని నజరైన యేసుక్రీస్తు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక.